హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. సో వెల్కమ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్. సో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అనేది కొట్టండి. సో కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వెళ్ళి ఒక మూవీ అనేది చూశానండి. చాలా రివ్యూస్, చాలా చాలా మాటలు వచ్చినాయి ఈ మూవీ మీద. కానీ నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు రివ్యూ అనేది ఇవ్వాలనుకున్నాను. ఏ మూవీ అంటారా? గుంటూరు కారం అండి. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నానండి. ఆడియన్స్ అందరూ ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటా అంటే, ఎప్పుడైనా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఏ మూవీ అయినా ఫస్ట్ డే హిట్ అనేది వినిపించిందా? ఎస్ ఆర్ నో చెప్పండి. మనకి అత్తారింటికి దారేది, కలేజా, అత్తడు ఇలాంటి మూవీస్ అనేది స్టార్టింగ్లో ఫ్లాప్ అనే చెప్పారు. కానీ ఆఖరికి హిట్ అనే లాస్ట్కి రిజల్ట్. సో గుంటూరు కారం అనేది కూడా నా ఉద్దేశం ఏంటంటే హిట్. హిట్ అని కూడా కాదండి, ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్, వన్ ఆఫ్ ద మూవీ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ముందుగా ఈ మూవీలో మహేష్ బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నారండి. నా నా పర్సనల్గా ఈ మూవీలో ఆయన గురించి ఏమనిపించింది అనేది మీకు చెప్తాను. ఏంటంటే వన్ మ్యాన్ షో, ఎస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఎందుకంటే ఆయన మొత్తం సినిమా ఆయన మీద డిపెండ్ అయి ఉంది. నాకేమనిపించింది అంటే పర్సనల్గా ఆయన ఆయన ఒక కొత్త కూనాన్ అనేది త్రివిక్రమ్ గారు మనకి చూపించారు. ఎస్, కలేజాలో ఎప్పుడో చేసిన కామెడీ టైమింగ్ అనేది ఈ మూవీలో వచ్చిందండి. కామెడీ టైమింగ్ అండ్ ఏ సినిమాలో చేయని డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో అనేది నేను చూశాను. అక్కడ అన్ని ఫిలిమ్స్ తో ఈ ఫిలిం కి తేడా వచ్చేసి కామెడీ టైమింగ్ అండ్ డాన్స్ అండ్ యాక్టింగ్ అనేది ఎరగా తీసేశారండి మహేష్ బాబు గారు. కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ టేకింగ్ కానీ చాలా క్లియర్ గా, చాలా బాగా, మెయిన్లీ స్లాంగ్, ఆ స్లాంగ్ అనేది ఆయనకి మాత్రమే సూట్ అయ్యేలాగా మనకి చూపించారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి గ్లామర్ వచ్చేసి వింటేజ్ అని అప్పుడెప్పుడో చూసినట్టు. అప్పుడెప్పుడో మనం ఏదో ఫిలిమ్స్, చాలా ఫిలిమ్స్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ కదా చూసింది, సేమ్ అలాగే ఈ ఫిలింలో కూడా అలాగే ఉన్నారు. కానీ నాకు ముఖ్యంగా నచ్చింది హెయిర్ స్టైల్ అండి. చాలా మెస్సీ మెస్సీగా అనిపించింది హెయిర్ స్టైల్ది. ఆయన చాలా కొత్త లుక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మహేష్ బాబు అత్తగా చేసిన ఈశ్వరి రావు గారు, ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే ఆ ఏదైతే మహేష్ బాబు గారు అండ్ ఈశ్వరి రావు ఆవిడ మధ్య జరిగిన సీన్స్ ఏదైతే ఉన్నాయో అది అయితే అల్టిమేట్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ లో ఫుల్ కామెడీస్. ఎంత నవ్వుకున్నానంటే థియేటర్ మొత్తం నవ్వుతా, ఈ రోజుకి కూడా నవ్వుతున్నారండి. అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ముఖ్యంగా శ్రీలీల గురించి చెప్పాలంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్, అల్టిమేట్ అండ్ ఎక్సలెంట్. తన డాన్స్ కానీ, తన తన యాక్టింగ్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా సరే చాలా నీట్ అండ్ డీసెంట్ అండ్ సూపర్ గా చేశారనిపించింది. ఎస్, నాకేమనిపించింది అంటే రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు ద మెయిన్ లీడింగ్ యాక్టర్స్ అనిపించింది, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అనిపించింది. మహేష్ బాబు గారితో వాళ్ళ వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సీన్స్ అనేది నాకైతే అల్టిమేట్ గా అనిపించిందండి. పర్సనల్ గా నాకేమనిపించింది అంటే ఎప్పుడులాగే రమ్యకృష్ణ గారు పర్ఫార్మెన్స్ లో ఎక్సలెంట్, సూపర్ అనిపించారు. ఆవిడ నడక నుండి, ఆవిడ చెప్తున్నాను కదండి, ఆవిడ ఐస్ తోని డైలాగ్స్ అనేది ముగిచ్చేస్తారు, అంత బాగుంటది ఆవిడ యాక్టింగ్ అనేది. ప్రకాష్ రాజ్ గారు తాతగా చేశారు మహేష్ బాబు గారికి. సో ఎంత బాగా అంటే స్టోరీ మొత్తం వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేనట్టు చూపించారు. అండ్ ఎస్, కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను మీకు. మీనాక్షి చౌదరి గారికి కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది తక్కువైందని నాకు అనిపించింది. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అది. అండ్ తమన్ మ్యూజిక్ లో కూడా నాకు ఓవరాల్ గా మొత్తం సినిమాలో ఒకే ఒక్క సాంగ్ నచ్చింది. అది కూడా చైర్ మడత పెట్టిన సాంగ్ ఉంది కదండి, అది నాకైతే చాలా బాగా నచ్చింది. అది చాలా ఎక్సలెంట్. ఇప్పుడు కూడా ట్రెండింగ్ సాంగ్ అది మాత్రం. నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే తమన్ గారి మీద, సో ఏంటంటే ఆయన మ్యూజిక్ అనేది చాలా రొటీన్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడో సాంగ్స్ విన్నట్టు అనిపిస్తుంది, ఆ మ్యూజిక్ కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఆయన కొంచెం గ్యాప్ తీసుకుంటే మూవీస్ కి కొత్తదనం అనేది మనకి చూపిస్తారేమో అని అనిపిస్తుంది మ్యూజిక్ లో. సో ఆడియన్స్ మీరేమంటారు ఈ మ్యూజిక్ ఒపీనియన్ మీద? సో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నాకు నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారి స్క్రీన్ స్పేస్ అనేది అస్సలు కనిపించలేదండి.
నాకైతే ఏదో ఒక 1 minute వచ్చేసి వెళ్ళిపోయారు అని అనిపించింది. సో నాకు మళ్ళీ ఇంకా డ్రాబ్యాక్స్ వచ్చేసి నాకు త్రివిక్రమ్ లైన్స్ కూడా నాకు సార్ రాసిన లైన్స్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా మంది చాలా రకాలు అంటున్నారు. సో నాకేమనిపించిన లైన్స్ కూడా చాలా బాగా అనిపించింది. నాకే ఏ డ్రాబ్యాక్ అనిపించలేదు డైలాగ్ లైన్స్ కానీ. సో నాకైతే ఈ 3-4 అనిపించినాయండి డ్రాబ్యాక్స్ వచ్చేసి ఈ మూవీలో. ఇంకో డ్రాబ్యాక్ ఏమంటున్నారంటే జనరల్ గా ఆడియన్స్ కానీ మన రివ్యూర్స్ గారు ఏమంటారంటే లిప్ సింక్ కుదరలేదు ఫస్ట్ హాఫ్ అంతా అని అంటున్నారు. కాదండి, ఒకే ఒక్క సీన్ లో నేను క్లియర్ గా చూసి చెప్తున్నాను. వెన్నెల కిషోర్ అండ్ మహేష్ బాబు శ్రీలీల ఏదో సమ్ డ్రింకింగ్ సీన్ ఉంటుంది. ఆ డాన్స్ చేసే మధ్యలో మ్యూజిక్ అనేది పెడతారనమాట. ఆ మ్యూజిక్ వల్ల ఆ డబ్బింగ్ వెనకొచ్చేది డబ్బింగ్ ఏదైతే చెప్తున్నారో అది ఇది కొంచెం లిప్ సింక్ అనేది మ్యాచ్ అవ్వలేదు అంతే తప్ప ఓవరాల్ గా ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అంత లిప్ సింక్ లోనే జరిగిందండి. అన్డౌటెడ్లీ నేనైతే చెప్తున్నాను మీకు. నాకు మొత్తానికి ఓవరాల్ గా ఈ మూవీ అనేది సూపర్ అండ్ బ్లాక్ బాస్టర్ అనిపించిందండి. అన్డౌటెడ్లీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో రివ్యూస్ ఏదో నెగిటివ్ గా చెప్పారు. సో ఏంటంటే మన ఆడియన్స్ కి ఎలా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని వెళ్తున్నారండి. ఏంటంటే వాళ్ళకి ఒక ఈ డైలాగ్ లేదేంటి, తొడగొట్టలేదేంటి, లేకపోతే ఇలాంటి స్టైల్ ఉండాలి కదా, ఇలాంటి మ్యూజిక్ ఇవ్వలేదేంటి, ఇలాంటి త్రివిక్రమ్ గారి లైన్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, అంత రీచ్ అవ్వలేదేంటి అన్నప్పుడు ఇలాంటి నెగిటివ్ టాక్స్ అనేవి వస్తాయి అన్డౌటెడ్లీ. సో మీరు అలాంటి పట్టించుకోకండి. ఎందుకంటే పర్సనల్ గా మీరు వెళ్ళి మీరు చూసి మీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో నాకైతే సినిమా అనేది హిట్, అన్డౌటెడ్లీ ఇట్స్ అ హిట్. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ 100/100 అనిపించిందండి. సో మీ ఈ సంక్రాంతికి మాత్రం కంపల్సరీ మూవీ అనేది చూడండి, అస్సలు మిస్ కాకండి, అంత బాగుంది. సో థియేటర్ లో వెళ్ళి మరి చూడండి. నేను అదే చెప్తున్నాను, నో పైరసీ ముఖ్యంగా చెప్తున్నాను. అండ్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఒక లైక్ అనేది కొట్టండి ఈ వీడియోకి. మీకు నా నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ ఉంటుంది, గంట కొట్టండి. సో మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. ఈ సంక్రాంతిలో నాకు వన్ ఆఫ్ ద హ్యాపీ న్యూస్ ఏంటంటే 1.5 వీక్ అండి నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్. ఆ పెట్టినప్పటికే నాకు 1500+ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. సో నేను కొత్తగా వచ్చినా కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. సో నన్ను మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ కానీ నేను ఏదైతే అది నాకు ఏదనిపించే షోస్ మీద కూడా నేను రివ్యూస్ ఇస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నాతోనే ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ కీర్తి సైనింగ్.